జ్యోతిరావు అదే సావిత్రిబాయి ఫులేది 3వ వీడియో. భార్యాభర్తలు ఇద్దరు సరిసమానమే, డెవలప్మెంట్ లో ఎవరికెవరు తక్కువ లేదు. ఇంటి నుంచి ఆడపిల్ల బయటికి వెళ్ళడమే ఒక సింహస్వప్నం లాంటిది. తల్లిదండ్రులకి అందరికి చేతాగ్ని ఇచ్చి, అంటే చేతాగ్ని అండరు దానికి, వాళ్ళకి ఒక రకమైన మంచి అభిప్రాయం ఇచ్చి ప్రతి ఒక్క దాంట్లో ఒక పాజిటివ్ గా చెప్పి, నా 4 గోళ్ల మధ్య పొయ్యికి అంకితమైన ఆడపిల్లని బడికి పంపించే స్థాయికి తెచ్చారు. ఎన్నో ఒడిదుడుకులు అగ్రకులాల వాళ్ళ వల్ల ప్రతి ఒక్కటి ఎదుర్కొని ఒక పునాది రాయిలాగా నిలబడి సంఘంకి ఈ రోజు చూడండి, ఇందిరాగాంధీ ఫస్ట్ లేడీ ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి ప్రతిభా పటేల్, ఏంటి మన అంతరిక్షం కూడా ఆడవాళ్ళు వెళ్ళే స్థాయికి వచ్చారంటే ఆవిడ పెట్టిన భిక్ష అని అంటే తిరుగు లేకుండా మనం చెప్పొచ్చు. అయితే 20 స్కూళ్ళు అలాగ మోడర్న్ స్కూల్ 20 స్కూళ్ళుగా డెవలప్ అయ్యి అతి తక్కువ టైంలో అనమాట. కొంతమంది వాళ్ళు ఒక ఇళ్ళు స్కూల్ కింద ఇచ్చేశారు స్కూల్ గురించి ఉపయోగించుకోవడానికి, కొంతమంది పుస్తకాలు ఇచ్చారు, కొంతమంది డబ్బు ఇచ్చారు, ఇంటికి ఒక పువ్వు అయితే ఈసుడికి ఒక మాల అన్నట్టుగా అలా చేసి స్కూల్కి కావాల్సిన అన్ని డెవలప్మెంట్లు అలాగై 52 స్కూళ్ళ దాకా వచ్చింది. ఎన్ని 52 స్కూల్ దాకా. అయితే 1848లో సత్య సోక్దే సమాజ్ అనే సమాజం. అంటే చూడండి, ఆవిడది బాల్య వివాహం మళ్ళీ సతీ సహగమనం అంటే భర్త గాని చనిపోతే భార్య కూడా అదే చితిలో చనిపోవడం అనే పద్ధతి, చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేసే పద్ధతిని ఈ ఒక్క సమాజ్ పూర్తిగా వ్యతిరేకించి చాలా గట్టి పట్టుపట్టి బ్రాహ్మణ కులాలు అంటే కొంచెం అగ్రస్థాయిలో మళ్ళీ పంతులు లేని బ్రాహ్మణులు లేని పెళ్లి మొదటి వీళ్లే చేయించారు. ఈ ఒక్క సమాజం అప్పుడే బ్రాహ్మణులు పెళ్లిలో బ్రాహ్మణులు లేడట పెళ్లిళ్ళు జరిపించారు. ఇలాగా అలా అని ఆ కులం అంటే ఏదో ఒక కోపం అలా కాదు. అంటే ప్రతిదానికి కూడా ఏదైతే మన హిందూ కస్టమ్స్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని దగ్గర అవి కూడా పొరపాటే అని చెప్పారు. అయితే ఇవన్నిటికి కూడా చాలా ఇవి ఉన్నాయి. అయితే తన భర్త ఎవరైనా పురుళ్ళు అంటే కడుపుతో ఉంటే గర్భిణీలకి కంచి డెలివరీలు కూడా ఈవిడే చేసేవారంట, పేదోళ్ళకి అనాథులకి అలాంటి వాళ్ళకి. అలాగే వీళ్ళకి సంతానం లేకపోతే ఒక అలాంటి తల్లికి పుట్టిన ఒక కొడుకునే వీళ్ళు పెంచుకున్నారు. ఆ అబ్బాయి పేరు యశ్వంత్. అది ఎంత పెద్ద మనసు అయినా మనసులో వాళ్ళు చూడండి, అలాంటి అబ్బాయి యశ్వంత్నే వీళ్ళు పెంచుకున్నారు. ఇలా జరగ్గా 2000 మంది పిల్లలు అనాథ పిల్లలు కూడా పెంచారంట, 2000 మందిని. అలాగా ఆల్రెడీ నేను మీకు చెప్పాను మధ్యాహ్నం పథకం కూడా అవుతుంది అని. అయితే జ్యోతిరావు పులే 1890 నవంబర్ 28న 1890 నవంబర్ 28న తను తుదిశ్వాస విడిచారు. తుదిశ్వాస విడిచినప్పుడు ఆమె చితికి ఎవరు తొలి మన భారతదేశంలో తొలి మహిళ తన భర్తకి తనే చితిమంటి అంటించిన సావిత్రిబాయి ఫులే. దేశం కంగుమని ఉండిపోయింది. సమాధానం మరి దానికి లేదు. అయితే ఈ ఒక్క సత్య సమాజ్ ఏదైతే ఉందో అది ఒకే చేత్తో ముందుకు నడిపించి సాగారు. ఇలా జరుగుతుండగా ఏంటైందంటే
ఆ ప్లేగ్ అనే ఒక జబ్బు మొత్తం దేశం అంతటా, అంటే మహారాష్ట్రలో ఎస్పెషల్లీ ఆ టైంలో ఈ ప్లేగ్ జబ్బు ఎంత ఘోరంగా వ్యాపించిందో చెప్పడానికి లేదు. అదే టైంలో కదా ఏంటి, ఇంటింటికి వెళ్ళి ఒక బ్యాగ్, ఒక ఇది పట్టుకొని భిక్ష అంటే అడిగి కలెక్షన్ చేసి వైద్య శిబిరాలు తనే స్వయంగా వెళ్ళి సేవ కూడా చేశారు. ఎవరు? సావిత్రిబాయి పులే. వైద్య శిబిరాలు ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసి ఆ ఒక్క ప్లేగ్ రోగంకి ఈవిడికి కూడా సోకేసింది. ఆవిడ 1997 మార్చి 10లో తుది శ్వాస ఈవిడ కూడా విడిచారు. విడిచేసిన తర్వాత అందుకే మార్చి 10కి మన భారతదేశం మహిళా దినోత్సవంగా మన స్వాతంత్రం వచ్చాక అనౌన్స్ చేశారు. అది ఈ యొక్క అయితే అంతటి మనిషికి ఏ రకంగా మనం చెప్పినా కూడా తక్కువే. నాకు చాలా చెప్పాలని ఉంది ఆమె గురించి, కానీ నేను చెప్పలేకపోతున్నాను. ఏదేమైనా 2 చేతులెత్తి మనం దండం పెట్టడమే కాదు, ఎన్నటికి కూడా ఎప్పటికి కూడా అందరం మనం ఆవిడకి రుణపడే ఉన్నాం. ఎందుకంటే ఒక్క ఆడవాళ్లే కాదు, మగవాళ్ళని దేనికవని ఒక పురోగతి డెవలప్మెంట్ అనేది జరగాలి అంటే ఆడదే కారణం. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. జై అమర్ రహే సావిత్రిబాయి పులే. నమస్కారం అండి. నాకు ఆవిడ పేరు పలకడం ఇప్పుడు కూడా నాకు రావట్లేదు. చూసారా, ఎక్కడ కూడా జ్యోతిరావు పులే అనే వస్తుంది, కానీ అది ఆమె పేరు నేను పలకడం కూడా ఇప్పుడు కూడా తడబడుతున్నాను. నాకు కూడా తెలియకపోయి ఉండేది. ఒక 2-3 సంవత్సరాల్లో ఈ వాట్సాప్లో గట్ట ఏవో వస్తే నేను మీకు ఈ ఒక్క విషయం చెప్పాను. నేను చెప్పడంలో ఎక్కడని డాటా ఇవ్వడంలో తప్పు అయి ఉంటే ఏదోనే ఉంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.